అరే ఈ సాంగ్ ఏంట్రా బొమ్మలా చూస్తారు ఇట్లా. మీరు కూడా మీ ఫ్రెండ్స్ సాంగ్ రికమెండ్ చేసి ఇలాంటి రియాక్షన్ ఫీల్ అయ్యారా? లేదా స్పాటిఫై, యూట్యూబ్ రికమెండ్ చేసిన సాంగ్స్ ని మళ్ళీ మళ్ళీ వింటున్నారా? నాకైతే ఆటో సజెషన్స్ రికమెండేషన్ మీద చిరాకు వచ్చింది. ఈ రోజు నేను ఒక పర్సనల్ ఫేవరెట్ సాంగ్ రికమెండ్ చేయబోతున్నాను. అది వైరల్ కూడా కాదు, ట్రెండింగ్ లో కూడా లేదు. అది మీకు అర్థమవుతుందో లేదో కూడా తెలియదు. అది ఒక హిందీ సాంగ్. అంటే ఆ సాంగ్ విన్నప్పుడల్లా నాకు ఏమనిపిస్తుంది అంటే నాతో పాటు పక్కన ఒకళ్ళు వినే వాళ్ళు ఉంటే బాగుంటది అని అనిపిస్తుంది. సో ఆ సాంగ్ పేరు ఫర్ యూ రీమిక్స్ అనమాట. సో ఫర్ యూ అనేది ఒక ఒరిజినల్ సాంగ్, రీమిక్స్ అనేది మా పర్సనల్ ఫేవరెట్ అయిన ఎమివే బంటే దాన్ని రీమిక్స్ చేశారు. నాకు రీమిక్స్ వర్షన్ చాలా ఇష్టం. ఒరిజినల్ వర్షన్ మాను అనే సింగర్ పాడారు. ఆ సింగర్ సాంగ్ మీరు చాలా వినే ఉంటారు. జోల్ సాంగ్ అనేది చాలా వైరల్ అయింది అప్పుడు. సో ఈ సాంగ్ మీరు వింటారో వినరో అది మీ ఇష్టం, గానీ మీరు నాకు ఒక సాంగ్ రికమెండ్ చేయండి. ఏ సాంగ్ అయితే మీ ఫ్రెండ్స్ కి చెప్పి అరే మాయా ఇది వినరా అంటే మీ వాళ్ళు విన్నారో వినకపోయినా సరే, నాకైతే ఒక పర్సనల్ ఫేవరెట్ సాంగ్, అది వైరల్ అవ్వచ్చు, వైరల్ కాకపోవచ్చు, ఏ లాంగ్వేజ్ అయినా పర్లేదు, హిందీ, తెలుగు, కొరియన్, ఇంగ్లీష్ ఏదైనా పర్లేదు, నాకైతే ఒక సాంగ్ రికమెండ్ చేయండి కింద కమెంట్ లో. ఇక నుంచి మనం ఇచ్చిపుచ్చుకుందాం సాంగ్ రికమెండేషన్స్ అనేది. ఎవ్రీ మంత్ ఇలాంటి ఒక వీడియో పెడుతూ ఉంటాను. మీరు రికమెండ్ చేసిన ప్రతి సాంగ్ ని నేను ఈ మంత్ అంతా విని మంత్ ఎండ్ కి ఇలాంటి వీడియో ఒకటి అప్లోడ్ చేస్తాను. కమెంట్ లో రికమెండ్ అయిన ప్రతి సాంగ్ వింటాను. అందులో టాప్ 3 నేను నెక్స్ట్ రీల్ లో చెప్తాను. ప్లస్ నా పర్సనల్ ఫేవరెట్ మళ్ళీ ఇంకోటి చెప్తాను. సో ఫాలో కొట్టడం మర్చిపోకండి. కమెంట్ మాత్రం చేయండి. థ్యాంక్ యూ. బాయ్.